ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్స్‌కు ఊరటనిచ్చే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9 మరియు 10 షెడ్యూల్స్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం GOMS నంబర్ 45 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 2/7/2026 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయము 1/1/2022 నుండి అంటే వెనకటి తేదీ నుండే అమల్లోకి వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలుగా అమల్లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనం కల్పించాలంటూ వచ్చిన అనేక వినతులు, కోర్టు కేసులు, తాత్కాలిక ఉత్తర్వులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. చట్టపరమైన అంశాలు, రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం, పరిపాలనా అవసరాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 60 సంవత్సరాలు పూర్తి చేసి ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులను అవసరమైన చోట్ల 62 సంవత్సరాల వరకు తిరిగి సర్వీసులోకి తీసుకునే అవకాశం కల్పించారు. అలాగే కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఇప్పటికే 62 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగిన ఉద్యోగుల సర్వీసును పూర్తి రెగ్యులర్ సర్వీస్గా పరిగణించి అన్ని అనుబంధ ప్రయోజనాలను ఇవ్వనున్నారు. రిటైర్ అయిన తేదీ నుంచి తిరిగి సర్వీసులో చేరిన తేదీ వరకు ఉన్న కాలాన్ని సర్వీసులో లేని కాలంగా పరిగణిస్తారు. ఈ కాలానికి వేతనం చెల్లించరు. అయితే ఈ కాలాన్ని నోషనల్ పద్ధతిలో ఇంక్రిమెంటుకు లెక్కిస్తారు. ఈ ఇంక్రిమెంటుకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనం మాత్రం ఉద్యోగి తిరిగి సర్వీసులో చేరిన తేదీ నుంచి మాత్రమే వర్తిస్తుంది. ఈ కాలాన్ని సీనియారిటీ, పదోన్నతుల కోసం లెక్కించనున్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే రిటైర్ అయ్యి పెన్షన్, గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు తీసుకొని ఇప్పుడు తిరిగి సర్వీసులోకి వచ్చే ఉద్యోగులు వారు తీసుకున్న ఆ మొత్తాలను సంబంధిత సంస్థలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే పెన్షన్ వర్తించే సంస్థల్లో మధ్యకాలంలో తీసుకుంటున్న పెన్షన్ కొనసాగించే అవకాశం కూడా ఇచ్చారు. ఇప్పటికే 60 సంవత్సరాల వయస్సులోనే పదవీ విరమణ చేసి తిరిగి సర్వీసులోకి రావాలని కోరుకోని ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. వారు ప్రస్తుత నియమాల ప్రకారం 60 ఏళ్లకే రిటైర్ అయినట్లుగా పరిగణించబడతారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసే సమయంలో ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ తమ ఆర్థిక స్థితి, వాస్తవ అవసరాన్ని పరిశీలించుకొని తమ సర్వీసు నియమాల్లో అవసరమైనటువంటి సవరణలు చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ విద్యా సంస్థల విషయంలో పనితీరు, అవసరాలు ఆధారంగా నిర్ణయం తీసుకొని ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్, సొసైటీ, రెగ్యులర్ ఉద్యోగులకు కూడా 62 ఏళ్ల వరకు సర్వీస్ పెంచటం వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్కు భద్రత, భరోసా కలిగించే కీలక అడుగుగా భావించవచ్చు.